నానమ్మ, ఒకవేళ మెసేజ్ రాకపోయింటే? వచ్చి తీరాల్సిందే. లేదంటే కథ ముందు కదలదు. నీ కథ ఈ రోజుతో ఆగిపోకూడదు. భయం వల్లో, పిరికితనం వల్లో పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదు. నువ్వు చెయ్యాల్సింది ఇంకా చాలా ఉందని ప్రకృతి నీకు హెచ్చరిస్తుందన్నమాట. అయినా తల్లి, సీతమ్మ లేకుండా రామాయణం ఎలా ఉంటుంది? నాకు మందు పోసేసి చిన్నపిల్లని చేసి నువ్వు చెప్పే బొమ్మడే కదని నమ్ముతున్నా కూడా పోరా. అది కాదు బాబాయ్, మెసేజ్ కూడా వచ్చింది చూడు. సైబర్ వాళ్ళతో కూడా చెక్ చేయించాను. బాబాయ్ ఆడి చెప్పిన మాటలేం వినకు. ఒకవేళ నువ్వు విన్నావు అనుకో, దొంగ నీ చైర్లో కూర్చోబెట్టి నువ్వు జైల్లో కూర్చుంటావు. అనవసరంగా ఉద్యోగం పోద్ది. అది కాదురా, నాన్న జస్ట్ సెకండ్. బాబాయ్ కాదు, మెసేజ్ చూసేళ్ళు. నువ్వు ఉన్న పెద్ద పీకిది నిజమ్మా, రివర్స్ అయ్యేసరికి మూసుకుని కూర్చుంది. నిజమా? కూర్చుందా? ఓ పని చెయ్యి, దానికి కూడా